రీసెంట్‌గా నా దగ్గర ఒక కేసొచ్చిందండి. అంటే ఆ కోడలు అత్తని హస్బెండ్ లేని టైంలో చూసి ఎట్లాగో మామయ్య లేరు, బతికి లేరు. సో, హస్బెండ్ లేని టైంలో చూసి విపరీతంగా కొడుతుంది. సో, ఆ అత్త నా దగ్గరకొచ్చింది ఏం చేయొచ్చు అని జెప్పేసి. సో, జనరల్ ఏంటంటే ఏ పర్సన్ ఇంకో పర్సన్‌ని కొట్టడానికి లేదు. అది అత్త, మామ గావచ్చు, కోడలు అత్తని గావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ ఈవెన్ హస్బెండ్ వైఫ్‌నే గావచ్చు, వైఫ్ హస్బెండ్‌ని గావచ్చు. ఎవరిని అసాల్ట్ చేసే హక్కు అనేది లేదు. ఒకవేళ అలాంటి అసాల్ట్ అయితే మాత్రం బిఎన్ఎస్ యాక్ట్ కింద మీరెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టొచ్చు. సో, ఎవిడెన్స్ అదంతా గూడా మీరు కొంతమంది ఏందంటే ఇప్పుడు అత్తలు చాలా ఏజ్డ్ ఉంటారు కాబట్టి ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవడం చాలా ఇంపాసిబుల్. అంటే కోడలికున్నంత తెలివి అత్తకుండదు గదా! ఫోను తీసుకొని వీడియో రికార్డ్ చేయాలి అలాంటిది ఉండదు. సో, అలాంటి సందర్భంలో ఏం చేయొచ్చంటే మీరు డైరెక్ట్ ఎళ్లి పోలీస్ కంప్లెయింట్ పెట్టండి. అట్‌లీస్ట్ మీకు రక్షణ అనేది ఉంటది. అంటే అప్పటి వరకు ప్రొటెక్షన్ ఉంటది. విపరీతంగా కొడుతుంటే ఏం చేస్తారా అంటే ఆ ఏజ్‌లో గూడా. సో, అంటే భయం గూడా ఉంటది. అరే! ఇప్పుడు ఇంట్లో నుంచి ఎళ్ళిపోతే నా కొడుకు నన్ను చూస్తాడో లేదో, లేతే నా వల్ల నా కోడలికి నా కోడలికి, నా కొడుక్కి గూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఆలోచిస్తుంటారు. ఒకవేళ మీరెళ్లి పోలీస్ స్టేషన్‌లో అప్లై అయితే బిఎన్ఎస్ యాక్ట్ కింద ఆ అమ్మాయిని అరెస్ట్ చేసే ఛాన్సెస్ గూడా ఉన్నాయి.